దివీస్ ల్యాబొరేటరీస్ పరిశ్రమ యాజమాన్యం జీవించే హక్కును కాలరాస్తూ కాలుష్యంతో భూగర్భ జలాల అధిక వినియోగంతో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా అటు కార్మికులకు ఇటు స్థానికంగా ఉన్న ప్రజలకు జీవించే హక్కు లేకుండా చేస్తున్నారు. మానవ హక్కులను హరిస్తూ ప్రభుత్వ శాఖల అధికారులను ప్రలోభాలకు గురిచేస్తూ మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నారు. ఇక దివీస్ ల్యాబొరేటరీస్ సాగడాలపై స్థానిక రైతులు పర్యావరణ కార్యకర్తలతో మా నల్గొండ ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానానికి పెద్దపీట వేస్తుంటే కొంతమంది పారిశ్రామికవేత్తలు మాత్రం ఆ పారిశ్రామిక విధానాన్ని తమకు అనుకూలంగా మలుచుకుని కోట్లాది రూపాయలు గడిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా నల్గొండ జిల్లాలోని చౌడుప్పల్ మండలం వద్ద ఏర్పాటు చేసినటువంటి దివీస్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఇందుకు పెద్దగా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 1990లో ఏర్పాటు చేసినటువంటి కంపెనీ అప్పట్లో దీనికి ఎటువంటి పబ్లిక్ హియరింగ్ లేకుండానే ఈ ఫ్యాక్టరీని ప్రారంభించారు. అనంతరం ఏదైతే పబ్లిక్ హియరింగ్ చట్టం వచ్చిన తర్వాత ఎన్నో సార్లు కూడా దానికి ఎక్స్పాన్షన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నది తప్పితే ఇప్పటి వరకు కూడా ప్రజాభిప్రాయ సేకరణ మాత్రం చేయలేదని చెప్పేసి కూడా ఇక్కడ కొంతమంది పర్యావరణ కార్యకర్తలు కూడా ఆరోపిస్తున్నారు. కొంతమంది స్థానికులు మాత్రం తీవ్రంగా ఈ కంపెనీ యాజమాన్యాన్ని పట్ల తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తాం. ఎందుకంటే ఇక్కడ తాగునీటితో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి ఈ కంపెనీ యాజమాన్యం చెప్పినప్పటికీ ఇప్పటికీ కేవలం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని చెప్పేసి కూడా వారు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కంపెనీ స్థాపించి అనంతరం దీన్ని ఇప్పుడు ఏపీలో కూడా ప్రారంభిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏపీలో ఇప్పటికే మూడో యూనిట్ కూడా ప్రారంభిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పోర్టు సమీపంలో ఈ ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరోమారు ఇక్కడ దీని మీద ఇటు దివీస్ యాజమాన్యం మీద ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, కొంతమంది పర్యావరణ కార్యకర్తలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడనే పూర్తిగా ఇక్కడ కూడా స్థానికులకు ఉద్యోగ అవకాశాలు అయితేనేమి ఇక్కడ అదేవిధంగా ఇటు పొల్యూషన్ కు సంబంధించినటువంటి పరిస్థితి లేదు. దీని మీద ఎటువంటి స్పందించకుండా కొత్త యూనిట్లు ప్రారంభించడం ఏందని చెప్పేసి కూడా వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అసలు ఏంటి వీరు డిమాండ్లు ఏంటి, అసలు ఇక్కడ కంపెనీ ఎప్పుడు ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పుడు మళ్ళీ దీని మీదకి వివాదం రేవడానికి కారణం ఏంటి, మొదలైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈ కంపెనీ ఎప్పుడో 90లో ఏర్పాటు చేశారు, అయినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ కొత్తగా వివాదాలు రావడానికి కారణం ఏంటి? దీంట్లో ఈ ప్రజలకు ఫార్మా పరిశ్రమలు అంటేనే భయపడే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఈ పర్యావరణ చట్టాలను ఏ ఒక్క కార్పొరేట్ పరిశ్రమలు కూడా నిబంధనలు పాటించకుండా యథేచ్ఛగా అక్రమార్జనకు పాల్పడుతూ ఈ పారిశ్రామిక వ్యర్థాలు ఉత్పత్తుల నుండి వెలువడే వ్యర్థాలను మొత్తం అక్రమంగా బోర్లలోకి తరలించడం, సమీప గ్రామాల్లో ఉన్న చెరువులకు రైతుల పొలాలకు మళ్లించడం ద్వారా అక్రమాలకు పాల్పడుతూ భూగర్భ జలాలను కలుషితం చేస్తూ పర్యావరణ విధ్వంసాన్ని పాల్పడుతున్న వల్ల ప్రజలు తీవ్ర నష్టపోతున్నందువల్ల ఈ యొక్క ప్రజలు ఇవాళ కాకినాడ యూనిట్ 3 ఇంత ప్రజలు తీవ్ర వ్యతిరేకిస్తున్న కారణం ఏంటంటే పారిశ్రామిక కాలుష్యం వల్ల ప్రజలు వ్యవసాయాన్ని తాగునీరు సాగునీరుకు చాలా ఇబ్బంది పడి కాలుష్యం అవుతున్నాయి. పరిశ్రమలు ప్రోత్సహించడం, దానివల్ల ఉపాధి రావడం అనేది ప్రభుత్వాలు ఎక్కడైనా అన్ని రాష్ట్రాల్లో చేస్తున్నారు, మన దగ్గర కూడా చేస్తున్నారు. కానీ ఈ యొక్క కార్పొరేట్ దానికి ఏం చేస్తున్నారు అంటే మొత్తం ప్రభుత్వాది పెద్దలు వీళ్ళ నెత్తిలెత్తుకోవడం వల్ల ఏమైందంటే కింది స్థాయి జిల్లా స్థాయి అధికారో రాష్ట్ర స్థాయి అధికారో వీళ్ళ మీద చర్యలు చేపట్టే పరిస్థితులు లేవు. స్వయంగా రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులే ఈ యొక్క ఈ కంపెనీలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్న పరిస్థితిలో ఈ పారిశ్రామిక కాలుష్యానికి నిబంధనలు మొత్తం తూట్లు పొడిచి అసలు ఆధునిక టెక్నాలజీ ఇప్పుడు ప్రస్తుతం అందుబాటులో ఉంది. జీరో డిశ్చార్జ్ ఒక్క చుక్క కూడా ఎఫ్లెంట్ కూడా వాటర్ గా మార్చుకునే పరిస్థితిలో టెక్నాలజీ అందుబాటులో ఉన్నా కానీ కోట్లాది రూపాయలు అక్కడ వెచ్చించాల్సి వస్తుందని కేవలం వీళ్ళు ఈ యొక్క ప్రైమరీ రిపోర్ట్లనే చూపిస్తారు తప్ప ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ ఉండదు. చాలా మంది దీనివల్ల పారిశ్రామిక కాలుష్యం వల్ల అనారోగ్యానికి పాలై ఇప్పుడు మా దగ్గర చౌటుప్పల్ మండలంలో మల్కాపూర్ స్టార్ట్ అయిందంటే హైదరాబాద్ నుంచి విజయవాడ పోయేటోళ్లకు చౌటుప్పల్ మండలం స్టార్ట్ అయింది అనేది ఒక ఇంటూ. ఎందుకంటే పొల్యూషన్ నైట్ ఎయిర్ పొల్యూషన్ వస్తుంది. అట్లా ఏమైందంటే ఈ 10-12 సంవత్సరాల నుంచి కనీసం ఒక 20-25 కంపెనీలు పెట్టేసి ఏ ఒక్క కంపెనీలో కూడా యాక్చువల్ గా కంపెనీ స్టార్ట్ చేసే ముందే ఎప్లెంట్ ఈటీపీ ప్లాంట్ పెట్టినాక అది ట్రయల్ చేసి ఓకే అన్నాక వీటికి పర్మిషన్స్ ఇవ్వాలి, ప్రొడక్షన్ కు సిఎఫ్ఓ ఇవ్వాలి. కానీ ఇవన్నీ ఏమి లేకుండా అసలు ఆ ట్రీట్మెంట్ ప్లాంట్లకు ఏమైనా కాగితాల మీద చూపిస్తారు తప్ప ఇంప్లిమెంటేషన్ లేదు. ప్రొడక్ట్స్ అసలు వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఏమైనా అంటే కాలుష్య నియంత్రణ మండలిలో సిబ్బంది కొడతా అని చెప్తారు. దీనికి రెవెన్యూ, పోలీసు, పీసీబీ అందరు బాధ్యులైన ఎవరికి వాళ్ళు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ప్రజల మటుకు జీవించే హక్కును కోల్పోతున్నారు. ముఖ్యంగా మా దగ్గర 15-20 సంవత్సరాల క్రితం పెట్టిన దివీస్ పరిశ్రమ రైతులకు ప్రతి కుటుంబానికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి భూములు తీసుకున్నప్పుడు చెప్పారు. ఇంతవరకు కనీసం 600 ఎకరాలు తీసుకొని 250
2000 మంది సిబ్బంది ఉన్న 20 మందిని కూడా ఇవాళ స్థానిక గ్రామాల నుంచి ఉద్యోగాలు లేరు. కనీసము మనము తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కూడా నీళ్లు నిధులు నియామకాల కోసమని నీళ్లు కూడా అక్రమంగా సమీప గ్రామాల నుంచి యథేచ్ఛగా దోచుకుంటున్నాడు వ్యవసాయ రంగం. కనీసం ఒక 25,000 ఎకరాలకు నీళ్లు లేకుండా పోయింది ఆ పరిశ్రమకు చేయబట్టి. ఇక్కడ ఉద్యోగాలు లేవు, ఏమైనా గడ్డి తీయడానికి వాడి లేబర్కు ఉద్యోగాలే తప్ప మొత్తం స్థానికేతరులు పూర్తి ఆంధ్ర పరిశ్రమ అక్కడి నుంచి జిల్లాల నుంచే. ఇక్కడ నల్గొండ జిల్లాలో ఒక్క నోటిఫికేషన్ వేయలేదు దివీస్ పరిశ్రమలో స్థానికులకు ఉద్యోగాలు కావాలని. ఇక్కడ మొత్తం రాగానే పెద్దల పేరు చెప్తారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ లో యజమాని ఏం చెప్తుంది, మా కేటీఆర్ గారితో డైరెక్ట్ లింక్ ఉంది, మీకు స్థానిక నాయకులతో మాకు అధికారులతో పని లేదని బ్లాక్ మెయిల్ పాల్పడుతున్నారు. ప్రభుత్వ పెద్దలు కూడా దీని మీద ఆలోచించి మనం కొట్లాడిందే నియామకాల కోసం. మన పిల్లలు ఇప్పటికి కూడా చౌటుప్పల్ మండలం నార్కట్పల్లి నుంచి రోజు ఒక బస్సు బాంబేకి పోతుంది. అటువంటి పరిస్థితుల్లో మనం ఆ బాంబేకి ఇంకా పిల్లల్ని మనం పంపించాల్సిన అవసరం ఉందా? 60 కంపెనీలు ఇక్కడ ఉన్నాయి, కనీసం ఒక 10,000 మంది ఉద్యోగాలు ఇక్కడ కల్పించే పరిస్థితిలో కంపెనీలు ఉన్నాయి. కానీ ఉద్యోగ అవకాశాలు కేరళ వాళ్ళకి కాంట్రాక్ట్ వస్తుంది, తమిళనాడు వాళ్ళకి వస్తుంది, ఆఖరికి ఆంధ్ర వాళ్ళకి కూడా వస్తుంది. కానీ తెలంగాణ నల్గొండ జిల్లా వాళ్ళకి మాత్రం రాదు. ఇటీవలనే కూడా మన ఎంపీ భువనగిరి ఎంపీ కూడా వాళ్ళ దగ్గర బంధుకు ఒకరికి దివీస్ కు ఒక రికమెండేషన్ లెటర్ రాస్తే ఆ కాగితం ఎక్కడో చెత్తబుట్టలు వేసారు. 3 నెలలు తిరిగి పోయి ఒక ఎంపీ రికమెండేషన్ కే దిక్కు లేకపోతే మామూలు సామాన్య చదువుకున్న గ్రాడ్యుయేట్ కి ఏం అవకాశం ఉంటుంది? కాలుష్యంతో ఎట్లా చస్తున్నాం, కనీసం ఉపాధి అన్న చూపిస్తే ఏదైనా బాగుంటుంది అని చెప్పేసి ఇప్పటికే చాలా ప్రజా సంఘాలు ఎంఆర్పీఎస్ కానీ ఇతర యూత్ అసోసియేషన్లు కానీ దివీస్ మీద హైకోర్టుకు వెళ్లారు. మేము కూడా హెచ్ఆర్సీలో కేసు వేసినాం. అది కలెక్టర్ గారు కూడా ఆర్గ్యుమెంట్ ఉంది ఈ నెల 19వ తారీఖు. ఇప్పటికైనా సరే ప్రభుత్వ పెద్దలు ఆలోచించి పరిశ్రమలకు ఎవరు వ్యతిరేకం గారు, ఎక్కడ వ్యతిరేకంగా ఇవాళ కాకినాడ యూనిట్ 3కి 14 గ్రామాలు తీవ్రంగా వ్యతిరేకిస్తే ప్రజలను లోపలే స్థలాలు వేసేసి మేమంతా ఊరు కాల్ చేపిస్తామనే పరిస్థితులు వచ్చి నిర్బంధంగా వసూలు చేసే పరిస్థితి ప్రజలు ఎందుకు తిరుగుబాటు అంటే ఇక్కడ చౌటుప్పల్లో దివీస్ పరిశ్రమ కానీ విశాఖపట్నం దగ్గర ఉన్న ప్లాంట్ యూనిట్ 2లో కూడా అదే పరిశ్రమలు అదే గ్రామాలకు పొల్యూషన్ అవుతున్నాయి. ఈ దివీస్ కానీ ఎట్రో కానీ ఏది కానీ కంపెనీలు ఇక్కడ ఇప్పుడు కార్పొరేట్ మొత్తం చౌటుప్పల్లకు వస్తుంది. ఇక్కడ సైమడ్ ల్యాబ్స్ అని చెప్పి పాత కంపెనీలు మొత్తం తీసుకొని కొత్తగా ఎక్స్పెన్షన్కి వెళ్తున్నారు. వాళ్ళకి అనుమతులకు ఆల్రెడీ 62 జీవో బ్యాన్ ఉంది, పర్మనెంట్ బ్యాన్. అది కూడా సుప్రీంకోర్టు ఆర్డర్స్ తోటి, స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కాదు, సుప్రీంకోర్టు ఆర్డర్ తోటే పర్మనెంట్ బ్యాన్ 62 ఇచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు చిన్న అమెండ్మెంట్ 95 జీవో మళ్ళీ ఒకటి ఇష్యూ చేసి పాత కంపెనీలు ఉంటే ఎక్స్పెన్షన్ పోవచ్చు అని ఇచ్చారు. దీన్ని ఆ చట్టాలన్నీ చుట్టాలుగా మార్చుకొని ఇష్టం ఉన్నట్టు పాత కంపెనీలు అన్ని తీసుకొని కొత్త కంపెనీలు పెట్టి ఇప్పుడు ఇక్కడ మందోలో కూడా మా గ్రామాలు అయితే పూర్తిగా పొల్యూషన్ అయినాయి. ఇప్పుడు ఈ దివీస్ వల్ల కనీసం ఒక 10-12 గ్రామాలు కూడా భద్రత కూడా కేవలం ఆడ ఎమిషన్ ఇంత పొల్యూషన్ వస్తుంది అంత పొల్యూషన్ అని ఆ లైట్లో చూపిస్తారు తప్ప వాస్తవానికి విరుద్ధంగా ఉంది. ఏ జిల్లా అధికారి కానీ రాష్ట్ర స్థాయి అధికారి కానీ ధైర్యంగా పోయి కంపెనీలో పోయి ఏదైనా పరిశ్రమను సందర్శించే పరిస్థితులు చౌటుప్పల్ మండలంలో లేవు. అటువంటి పరిస్థితులు అధికారులు ఈ పరిశ్రమలకు తలొగ్గిన రోజులు ప్రజలు ఇట్లే ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ఎన్నడో ఒక రోజు ఈ చౌటుప్పల్ మండల ప్రజలు తిరగబడినాకు ఆ వరకు ఓపికతో ఉంటే మంచిది కాదు. స్థానాన్ని పరీక్షించొద్దు. కాలుష్యాన్ని పూర్తి స్థాయిలో నివారించేసి పరిసర గ్రామాలు ప్రజలు ఇప్పటికే 2-3 సంవత్సరాల నుంచి కరువుతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరిన్ని దుర్భర పరిస్థితులు కాకి ఇక్కడి నుంచి ఇంకా వలసలు వెళ్లే పరిస్థితులు తెలంగాణ వచ్చినా కూడా మన రాష్ట్రం మనకు వచ్చినా కూడా ఇంకా వలసలు పోయాలి, దుబాయ్ బొంబాయి పోవాల్సిన పరిస్థితి మనకు దారుణం. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు కానీ జిల్లాధికారులు కానీ స్పందించి ఈ పారిశ్రామిక కాలుష్యం మా దగ్గర చౌటుప్పల్ మండలంలో కూడా మొన్న జనవరిలో 14 కంపెనీలు ఒకటే టైం క్లోజ్ చేసిరు. మళ్ళీ 3 రోజులకే ఏమైందో ఏమో 30 లక్షల రూపాయలు పీసీబీకి చేరినాయని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వచ్చినాయి. 4వ రోజే విద్యుత్ బంద్ చేసిరు, మళ్ళీ ఆన్ చేసిరు, ఆ ప్రొడక్ట్స్ నడుస్తూనే ఉన్నాయి. ఇది ఒక విచిత్రమైన ఈ పర్యావరణ చిన్న దొంగతనం చేసేవాడిని కోర్టుకు రిమాండ్ చేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్. పీసీబీ శాఖ ఒక్క కేసు యజమాన్యాల మీద బుక్ చేసిన వరకు కోర్టుకు తీసుకుపోయిన సందర్భాలు 15 సంవత్సరాల్లో 40 ట్యాంకర్లు పట్టుబడి 82 ఎఫ్ఐఆర్లు అయినా కానీ చౌటుప్పల్ మండలం కానీ చిట్యాలు కానీ పోచంపల్లి కానీ ఏది కూడా చర్యలు లేవు. కేవలం నామమాత్రం ఉంది తప్ప దీని మీద అధికారులు పెద్ద స్థాయిన చేయాలి. 3-మ్యాన్ కమిటీ కూడా ఇదివరకు నల్గొండ జిల్లాలో ఒక హైకోర్టు ఆర్డర్స్ తోటి వేసింది. ఎన్ని వేసినా కానీ అధికారులు చర్యలు చేపట్టినంత కాలం అవి కాగితాల మీదే ఉంటుంది తప్ప ప్రాక్టికల్ గా ఉండదు. కాబట్టి ఒక సామాజిక కార్యకర్తగా మా యొక్క ఆవేదన తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే యూత్ను ఉద్యోగావకాశం కల్పించాలని చెప్పేసి పారిశ్రామిక కాలుష్యాన్ని పూర్తి స్థాయిలో నివారించాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. స్థానికంగా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిశ్రమల నుంచి పెద్ద ఎత్తున కూడా కాలుష్యం వస్తుందని చెప్పేసి కూడా ఎన్నో ఆందోళన చేసిన పరిస్థితి అయింది. అయినప్పటికీ కూడా వారు ఏమాత్రం పట్టించుకోవట్లేరు. అయినప్పటికీ మీరు ఎందుకు ఇన్ని రోజుల నుంచి కూడా ఊరుకొని ఇప్పుడు మళ్ళీ కొత్తగా దీని మీదకి వివాదాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు అనుకోరు? కొత్తగా అనే వివాదం అనేది ఏం లేదు. గతంలో మనము తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు మనం ముఖ్యంగా ఏంటంటే అసెంబ్లీ సాక్షిగా కూడా
అప్పుడున్న మన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ ఏమన్నారంటే మనకి ప్రత్యేక తెలంగాణ వస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయి, స్థానిక పరిశ్రమల్లో మన వాళ్ళని తీసుకుంటారు అని వాళ్ళు భ్రమను కల్పించి ఇప్పుడు అదే భ్రమనే ఇప్పుడు వాళ్ళు ఏమిటంటే దొంగలు ఊరు పంచుకున్నట్టు ఇప్పుడు మనకి ఉద్యోగాలు ఏమంటే తీరా వచ్చేసరికి అటువంటి ఏ ముచ్చట లేకుండా ఇప్పుడు ఏదో కొత్తగా పోరాటం చేస్తున్నాం అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇది కొత్తగా ఏం లేదు పోరాటం, కాకపోతే తెలంగాణ వచ్చినాక ఇప్పటికైనా మన హక్కు, ఆ హక్కును మనం ఇప్పటికైనా సాధించుకోవాలి. ఏ ఉద్దేశంతో అయితే మనం కొట్లాడినామో అదే ఉద్దేశం మనకి రావాలని చెప్పేసి మనకి స్థానిక పరిశ్రమలో ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి, ఇక మీరు చివరిగా చెప్పండి, అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈ దివిస్ ఫ్యాక్టరీకి సంబంధించినట్టు కావచ్చు, ఇతర ఫ్యాక్టరీలు ఎన్నో ఫ్యాక్టరీలు ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఇక్కడ స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కావచ్చు, కాలుష్యం కావచ్చు పెద్ద ఎత్తున కూడా వెదజల్లుతుందని చెప్పేసి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మీరు ఈ ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయదలుచుకుంటారు? ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఎప్పుడైనా కానీ తెలంగాణ వస్తేనన్నా బాగుపడుతుంది అన్న దాని మీదకి వెళ్ళి అప్పటి నుంచి కూడా మేము ఈ కంపెనీల మీద కూడా ఎన్ని బాధలైనా ఎంత సమస్యలు వచ్చినా ఎన్ని వాసనలు వచ్చి పబ్లిక్ ఏ రకంగా బాధపడ్డా కానీ ఇకనన్నా ఉద్యోగాలు వచ్చి యువతకు కల్పిస్తాయన్న ఆలోచనతోటి మేము ఆ రకంగా కూడా భరించుకుంటూ వస్తుంటే కూడా తెలంగాణ వచ్చినాక కూడా ఎవడు పట్టించుకున్న నాదులే లేకపోయిండు. దాని మీద కూడా చాలా ఆనాడు భూములు కూడా సరే ఇటువంటి కంపెనీలు పడతాయి, ఫ్యాక్టరీలు పడతాయి అంటే మేము ఎంతో ఖుషి అయ్యి సరే ఉద్యోగము అవకాశాలు కలుగుతాయి, యువతకు ఒక పని కల్పించిన వాళ్ళు అవుతారన్న దాని మీదకి కూడా మేము ఎంతో ఆశపడి ఉంటే కూడా ఎవరికో ఎక్కడెక్కడి వాళ్ళకో ఉద్యోగాలు ఇస్తారు, స్థానికంగా ఉన్న వాళ్ళకు మాత్రం ఉద్యోగాలు అంటూ అసలే లేకుండా పోతున్నాయి. కాబట్టి మా పిల్లలు కూడా ఇప్పుడు ఉద్యోగాలు చదువుకొని కూడా రోడ్ల మీద పడున్న పిల్లలను కూడా ఎవరు చూసే కాలం లేదు. కేసీఆర్ ఇది చెప్పిండు అది చెప్పిండు, దయచేసి ఇప్పటికైనా కానీ గవర్నమెంట్ స్పందించి కూడా ఇటువంటి కంపెనీలలో యువతకు ఉద్యోగాలు కల్పిస్తేనే ఏదైనా బాగుపడతారు, కానీ లేకుంటే రోడ్ల పాలు అయిపోతారు. ఆనాడు మేము అగ్గసగ్గా కూడా భూములు అమ్మినాం, అది అమ్మినాం, అన్ని రకాలుగా కూడా అమ్మి చేసినా కానీ ఆ నష్టపోయినాక కూడా వీళ్ళు ఏదైనా కలిగిస్తారా యువత కంటే కూడా ఏది కలిగిస్తున్నా లేదు. ఈ కాలుష్యం ద్వారా చాలా బాధగా ఉన్నది. అందు గురించి మొత్తంగా చూడొచ్చు చౌటుప్పలు సంబంధించి చుట్టుపక్కల పెద్ద ఎత్తున కూడా కాలుష్యం వెదజల్లే ఫ్యాక్టరీలు ఉన్నాయని చెప్పేసి వీటి నుంచి తమను కాపాడాలని చెప్పేసి ఇక్కడ స్థానికులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పర్యావరణవేత్తలు అదేవిధంగా కార్యకర్తలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పెద్ద ఎత్తున కూడా ఉద్యోగ అవకాశాలు స్థానికులకు ఇక్కడ ఉన్నటువంటి యువత కల్పిస్తామని చెప్పేసి మభ్యపెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసిన అనంతరం వాటిని పెడచెవిన పెడుతున్నారని చెప్పేసి చెప్తున్నారు. మరోవైపు పీసీబీ అధికారులతో కుమ్మెక్కే కోట్లాది రూపాయలు వాళ్లకు ముడుపులు ఇచ్చుకుంటూ కాలం వెల్లదిస్తున్నారు తప్పితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను పట్టించుకోవలేదని చెప్తున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున కూడా కాలుష్యం వెదజల్లుతున్నప్పటికీ కూడా అధికారులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీని మీద ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని చెప్పేసి వారు డిమాండ్ చేయడం కనిపిస్తోంది. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి దివిస్ ఫ్యాక్టరీ ఏది కూడా పూర్తిగా అన్ని లొసుగులమయం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పర్యావరణ కార్యకర్తలు కూడా ఆరోపిస్తున్నారు. దీని మీద ఇప్పటికే కోర్టుల చుట్టూ తిరుగుతున్నామని చెప్తున్నారు. అదేవిధంగా హెచ్ఆర్సీలో కూడా కేసులు వేశామంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద స్పందించాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేయడం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎంతో మంది భవిష్యత్తు దీని మీద ఆధారపడి ఉందని చెప్పేసి చుట్టుపక్కల దాదాపు ఎన్నో గ్రామాలు కూడా దీని మీద కాలుష్యం బారిన పడి వారు జీవించే హక్కు కూడా కోల్పోతున్న పరిస్థితి ఉందని చెప్పేసి కూడా వారు ఆవేదన వ్యక్తం చేయడం కనిపిస్తా ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. దివీస్ అడ్డగోలు బాగోతాలను వెలికి చూపే ప్రయత్నమే సీవీఆర్ తలపెట్టింది. ఇందులో భాగంగానే దివీస్ భూభాగోతాలు వెలికి చూపే మొదటి అంకమే ఈ కథనం. దివీస్ దురాగతాలలోని మరిన్ని కోణాలు అందిస్తాం. ఇప్పటికైనా ప్రభుత్వ అధికార యంత్రాంగం నిద్రమత్తు వీడి దివీస్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, కంపెనీ ఆగడాలకు చెక్ పెట్టాలని కోరుకుందాం. ఇది వాటి